మనకు తెలియకుండానే మనందరం చేసే ఒక మిస్టేక్ విచ్ ఈస్ లీడింగ్ ఫర్ ద ఫ్యాట్ గెయిన్. గుడ్ మార్నింగ్ గైస్, దిస్ ఇస్ సాయి తేజ. సో ఇది ఎటువంటి మిస్టేక్ అంటే చాలా వరకు తెలియకుండా చేస్తారు, కొంతమంది నాలాంటి వాళ్ళు తెలిసి కూడా చేస్తారు. బై ద వే, టిఫిన్కి ఓట్స్. దేని గురించి మాట్లాడుతున్నాను అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోతే నో ప్రాబ్లం, చెప్తా. అండ్ దానికంటే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఇప్పుడు నేను కిరాణాకి వెళ్ళిన, బై ద వే ఈరోజు బిర్యానీ ఇంట్లో హోమ్ మేడ్ హెల్దీ వేలో బిర్యానీ. సో ద ఇన్సిడెంట్ ఏంటి అంటే, సమ్ లేడీ వచ్చింది కిరాణాకి, 2 కూలింగ్ లేని ఒక థమ్స్ అప్ ఒక స్ప్రైట్ తీసుకుంది. ఓకే, దెన్ బ్రెడ్ తీసుకుందామని చెప్పేసి దాని న్యూట్రిషన్ వాల్యూస్ వస్తుంది బ్రెడ్ మీద. ఓకే, ఇక్కడ కామెడీ ఏం తెలుసా, ఆల్రెడీ తీసుకోవాల్సిన చెత్త తీసేసుకుంది, ఈ స్ప్రైట్ థమ్స్ అప్. ఓకే, అండ్ ఇంకేదో హెల్త్ కాన్షియస్ ఉంది తను అన్నట్టు బ్రెడ్ మీద ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ చూస్తుంది. దేంతో కామెడీ లేదా? అండ్ ఇందాక టాపిక్ వచ్చేసి రిలేటెడ్ టు దిస్ ఓన్లీ చెప్తా. ఇది ద హోమ్ మేడ్ బిర్యానీ. మ్యాటర్ ఏంటంటే, మనం ఎప్పుడన్నా హోటల్స్కి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తినడానికి తిన్నాక కొద్దిగా మెలుగుతుంది. అప్పుడు ఏమనిపిస్తుంది, హెయిర్ కొంచెమే కదా తినేద్దాం. ఆల్రెడీ మీ పొట్ట చెప్తుంది వద్దురా బాబు ఫుల్ అయిపోయింది అని. బట్ మీరు వింటారా? కొంచెమే కదా, పైసలు వేస్ట్ అయిపోతే తింటారు. సో అక్కడ దెబ్బ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అది బయటనే కాదు, ఇంట్లో కూడా అంతే. తింటాం, నైట్ టైం తినేటప్పుడు కొంచెం మిగిలింది అనుకో, కడుపు ఫుల్ అయిపోయినా వేసేసుకుంటాం. ఎస్పెషల్లీ బిర్యానీలు, చికెన్లు ఇవన్నీ చేసి టేస్టీ ఫుడ్స్ ఏమైనా చేసినాం అనుకో, అయితే పక్కా చేస్తాం. ఒక్కరోజే కదా తినేద్దాం. అది దా మెయిన్ మ్యాటర్. అది ఒక్కటి అవాయిడ్ చేసుకున్నాం అనుకో, చాలామంది ఫ్యాట్ గెయిన్ కాకుండా అవుతారు. ఓకేనా? అండ్ మా బిర్యానీ సూపర్ ఉంది. రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నుండి ఎప్పుడన్నా బయటకు వెళ్ళినా కూడా ఇంట్లో ఎప్పుడన్నా తినమని ఫోర్స్ చేస్తే, మీకు నిజంగా తినాలని ఉంటేనే తినండి. మిగిలిపోతుంది కదా అని మాత్రం తినకండి. దానివల్ల మీకు తెలియకుండానే మీరు ఎక్స్ట్రా క్యాలరీస్ వేసేసుకొని లోపల ఫ్యాట్ని పిలుస్తున్నారు, రా 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 నా దగ్గరికి. ఓకేనా? ఐ హోప్ యూ గాట్ ఇట్. టేక్ కేర్. గుడ్ నైట్.